భగవద్గీత ధ్యాన శ్లోకంలో మొదటి శ్లోకం గురించి వివరం తెలుసుకుందాం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణి. ఎన్నోసార్లు శ్రీకృష్ణ పరమాత్మ మంచి చెడ్డలు, జ్ఞానమేది అజ్ఞానమేది చెప్తానన్నాడు, కానీ వినలా. ఎప్పుడైతే అతను ఏది మంచి ఏది చెడు, ఏది చెయ్యాలి ఏది చేయకూడదో తెలియని స్థితిలో అయోమయంలో ఉన్నాను తండ్రి, నువ్వు చెప్పింది నేను వింటాను, నీకు దాసుని అయిపోయాను, అప్పుడు ఎప్పుడైతే సరెండర్ అయ్యాడో అందుకే అతని అర్హత కలిగిన వాడుగా ఇక్కడ మనకి తెలియజేశారు. మంచి మనస్తత్వం కలిగిన వాడు, ద్వేషభావము అలా దోషబుద్ధి లేనటువంటి వాడు కాబట్టి అతనికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క భగవద్గీతను స్వయంగా తెలియజేస్తున్నాడంటే ఎంతో అదృష్టము చేసి ఉండాలి. ఆ వ్యాసుడు రాసినటువంటి మహాభారతంలో మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క భగవద్గీతను పురాణంలో ఎన్నో కాలం నుంచి ఉన్నటువంటి మునులందరిలో కూడా వ్యాస భగవానుడు గొప్పవాడు. అందుకే అద్వైతం దీనికి మించినటువంటిది లేదు. వర్షపు బిందువు భూమి మీద పడతానే ఆవిరైపోతుంది, కానీ ఈ భగవద్గీత తరతరాలు యుగ యుగాలు ఎప్పటికీ కూడా నిలిచి ఉండేటువంటిది. అందుకే అమృతవర్షిణి అని ఇక్కడ బోధించారనమాట. అమ్మా అనుసంధామి, భగవద్గీతకు నన్ను కూడా అనుసంధానం చేసుకొని నిరంతరము మనం ఆ శ్లోకాలు పారాయణ చేసి దాని అర్థాన్ని తెలుసుకుంటే గనక దాన్ని మనము మన లైఫ్లో మనం చదువుకొని పారాయణ చేసింటే మన గుర్తులో మన మైండ్లో ఉంటే ఆ అవకాశం వచ్చి ఈ పని చేసేటప్పుడు టక్కున మనకు అవుగుదా, భగవద్గీతలో ఇలా చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఇలా ఆచరించడం వల్ల ఇది మంచి జరుగుతుంది అనేది మనకు అక్కడ తెలుస్తుంది. అందుకే మనం కూడా భగవద్గీతతో అనుసంధానంగా అన్యోన్యంగా ఆ భగవద్గీతతో మనము కలిసి ఉండాలి. భవద్వేషిణి అన్నారు ఇక్కడ. భవబంధాలతో మనము ప్రాపంచికంగా ఉన్నటువంటి కంటికి కనిపించే వస్తు సముదాయము, బంధువులు, వీటన్నింటిపైన వ్యామోహంలో పడిపోయి కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. కానీ మనము ఆ రాగద్వేషాలు, అది కావాలి అనేటువంటి కోరిక తీరనప్పుడు మనకి ఎందుకంటే దానిలోనే వ్యామోహపడిపోతున్నాం. తీరనప్పుడు ఇంకా ఆవేదన, కోపము, ఉక్రోషము ఇలా ఎన్నింటినో మన లైఫ్లో జరుగుతున్నాయి. కాబట్టి అవి తగ్గాలంటే ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహమే. ఆ భగవద్గీత అనుసంధానం చేసుకున్నప్పుడు అంటే భవద్వేషణం, భవబంధాలతో కూడుకున్నటువంటి రాగద్వేషాలన్నీ కూడా నశిస్తాయి. మనం దాన్ని పొందే అర్హత ఉంటే, మనం పాకులాడకపోయినా కావాలి కావాలి అని తప్పించకపోయినా భగవంతుని అనుగ్రహం ఉంటే వస్తుంది. నువ్వు ఎంత తప్పించినా నీకు వచ్చే యోగం లేకపోతే అది రాదు. అందుకే అది రానప్పుడు ఆ యొక్క నిర్మలమైన మనస్సు మనకు అందించేటువంటిదే ఈ యొక్క భగవద్గీత.